డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఓ పక్క తీవ్ర ఎండ, మరో పక్క ఈదురుగాలులు, దానికి తోడు కాలుష్య, నిత్య సమస్యలతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీ మరో ప్రమాదంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టిలో ఢిల్లీ చిక్కుకుంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ద్వారకా ఖాన్పూర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్పత్ నగర్, మోతీబాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఢిల్లీ అంతటా భారీ వర్షాలు, తుఫాన్లు సంభవిస్తాయని, గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. శనివారం వరకు ఢిల్లీలో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరోపక్క భారీ వర్షాలకు దేశ రాజధానిలో నలుగురు మృతి చెందారు. భారీ వర్షం కారణంగా ద్వారకలోని ఖర్జరీ కెనాల్ గ్రామంలో ఓ వ్యవసాయ భూమిలో నిర్మించిన ట్యూబ్ వెల్ గదిపై భారీ వృక్షం కూలింది. ఈ దుర్ఘటనలో 3 పిల్లలతో సహా జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉంటే తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టివిటీ విమానాలు అందుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.